నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి అనంతపురం జిల్లా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అకాల మరణం పార్టీకి తీరని లోటు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వెల్లడి. కార్పొరేషన్తో పాటు ఇతర ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుబి ఖాయం. వైసీపీ నాయకుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో వైసీపీ జిల్లా నేతల ధీమా. గిరిజనుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలతో పాటు వారి అభివృద్ధికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప స్పష్టీకరణ. ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి గారి అకాల మరణం పార్టీకి తీరని లోటని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు శ్రీనివాసరెడ్డి అనంతపురంకు చేరుకుని దివంగత ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతదేహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనంతపురం రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన హనుమంతరాయ చౌదరి అత్యంత సౌమ్యుడిగా, రైతు నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఆయన జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అభ్యున్నతి కోసం ఎన్నో సేవలు అందించారని ఈ సందర్భంగా కొనియాడారు. వారితో తనకున్న అనుబంధం ఎన్నటికీ మరవలేనిదని, ఒక సీనియర్ నాయకుడిని కోల్పోవడం పార్టీకి, అనంతపురం జిల్లా రాజకీయాలకు భారీ నష్టమని తెలియజేశారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ శోకతప్త హృదయంతో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించడం ఖాయమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, సిఈసి సభ్యులు సురేష్ బాబులు తెలిపారు. కడప నగరంలోని రాజారాణి కళ్యాణ మండపంలో కడప నగరపాలక సంస్థకు సంబంధించి ఇటీవల గడువు పూర్తి చేసుకున్న పాలక వర్గానికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ నేతలు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అసత్య ప్రచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారని, వారు తమ ప్రత్యర్థులను నామినేషన్లు సైతం వేయబోమని చెప్తున్నారని అన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, చివరి వరకు తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు తెలుసుకోవాలన్నారు. ఈ క్రమంలో పార్టీ ఉంటేనే తాము ఉంటామని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలున్నా అందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ కడప కార్పొరేషన్ కార్యాలయంపై తిరిగి వైసీపీ జయకేతనం ఎగురవేస్తుందన్నారు. వైసీపీలో గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలు లేవని, తమ పార్టీలో ఒకే ఒక్కటి జగనన్న వర్గం మాత్రమే ఉందని తెలుసుకోవాలని వారు ప్రత్యర్థులకు తెలిపారు. మాజీ కార్పొరేటర్లు ఎవరు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, పార్టీ నేతలుగా తమ వంతుగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అనంతరం వైసీపీకి చెందిన గత పాలకవర్గ సభ్యులు, కార్పొరేటర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలతో పాటు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.
అప్పుడు మాత్రం ముందుకు రాను రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ మరి ఇంకొక ఎస్సీసీ మెంబర్ యాదవయ్య గారికి మరి నాయకుల సమక్షంలో మరి వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని మరి మన పార్టీలో కార్యకర్తల ఐక్యత లేకనే మన పార్టీ అధికారంలోకి రాలేదని నేను నా నమ్మకం. కేవలం మనం 18,000 ఓట్లతో కడప నగరం ఓడిపినాం. మన పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహము నైరుస మనవులనే కొన్ని కార్యాలన్న జగన్మోహన్ రెడ్డి గారు మనకు కొన్ని తప్పులు చేసుకోవచ్చు, ఉప్పు చేసుకుని తల్లిపాలు తాగి తల్లికలు గుర్తున్న వాళ్ళని కాకూడదని నా ఆలోచన. ఇప్పుడు కానీ పార్టీ గొప్పది, వ్యక్తులు గొప్పలు కాదని చెప్పేసి ఒక నగ్నసత్యం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇది నాతో కూడా వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా పార్టీ ఉంటేనే మనం ఉంటాం, పార్టీ లేకుంటే మనం లేము, పుట్టగతులు కూడా ఉండవు అని చెప్పేసి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. కడపలో నగరంలో మీరందరూ మీరు అప్పుకుంటున్నారు. ఇక్కడ వర్గాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. మేమంతా ఒకే వర్గం, వైఎస్ జగన్ వర్గం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా అందరం కూడా విజయంతో వినియోగిస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకందరికి కూడా ఒకటే సమాధానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు, ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఒక్క గ్రూప్, జగనన్న వర్గం, జగనన్న గ్రూప్ మాత్రమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా వాళ్ళు వీళ్ళు జరుగుతున్న ప్రచారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నామినేషన్లు కూడా వేరు, యునానిమస్ గా తెలుగుదేశం పార్టీ వస్తుంది, వేయనీయం. ఏమండి మేమంతా బతికినామా సచ్చినామా? మేము ఆఖరి ఒడ్డు వరకు కూడా పోరాడే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్కరితో నామినేషన్ లేపించే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరిని అవతలకు డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో చేసే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఒకవేళ అటు ఇటు ఎవరైనా ఉన్నా నేనున్నాను, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళందరినీ అడ్జస్ట్ చేసి ఒకటే దానిపైన నడిపించే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తప్పకుండా చేస్తాం. సో డెఫినెట్గా అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల విజయదుందుబి మోగించే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పేసి మీరందరూ కూడా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరందరూ కూడా ఏమాత్రం బెరుకుండాల్సిన పని అంతకన్నా లేదు అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మళ్ళీ కాబోయే కార్పొరేటర్లు అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి, మేయర్లు అయితేనేమి అందరూ కూడా తప్పకుండా అవుతారు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టడంతో పాటు వారి అభివృద్ధికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప తెలిపారు. కడప నగరంలోని ఏపీ ఎన్జీఓ హోంలో నిర్వహించిన రాష్ట్ర గిరిజనుల అభివృద్ధి ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన కుటుంబాల్లో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేని వారికి స్థానిక జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని తెలియజేశారు.
జిల్లాలో గిరిజన విద్యార్థుల కోసం గిరిజన గురుకుల పాఠశాలల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో వారికి అన్యాయం జరిగితే ఏపీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని తెలియజేశారు. గిరిజనులు సమాజంలో గౌరవంగా, హుందాగా, రాజకీయంగా ఎదగాలని కోరుతూ మైదాన ప్రాంతాలలో గిరిజనుల కోసం అటవీ హక్కు చట్టం ద్వారా ROR పట్టాలు, పందుల పెంపకం కోసం సబ్సిడీ లోన్లు, ఇతరత్ర మౌలిక వసతులు, సదుపాయాల కోసం కృషి చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఇందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి జిల్లాలో ఉన్న ప్రతి గిరిజన సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అంతకుముందు వెంకటప్పను స్థానిక గిరిజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున స్వాగతంతో, గజమాలతో సత్కరించారు. బద్వేల్ నియోజకవర్గంలో ఎస్టీలకు సంబంధించిన అసైన్డ్ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, జిల్లాలో అడవుల నుంచి వెదురు భూములు తీసుకొచ్చేటప్పుడు ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎస్టీ కమిషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఈరోజు కడప నగరానికి రావడం కారణం ఏమిటంటే మా జాతి కులస్తులతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా జాతి అంటే వెనుకబడిన జాతి, కానీ మా జాతి ఈ ప్రభుత్వంలో ఎలా అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన జాతి పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి సంక్షేమ ఫలాలు మా జాతికి అందే విధంగా ఇక్కడున్నటువంటి అధికారులు పనిచేయాలని తెలియజేయడం కోరుకుంటున్నాను. అదేవిధంగా మా జాతి గుట్టలు, పందులు జీవనం సాగిస్తున్నారు. కానీ అదేవిధంగా గత ప్రభుత్వంలో మా గిరిజనులు పట్టించుకున్న పాపం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి గిరిజనులకు అన్ని అందుబాటులో విధంగా అధికారులు పనిచేయాలి. ముఖ్యంగా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు, చదువు లేని వ్యక్తి ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి సౌకర్యాలు అందిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అన్నీ అందుతున్నాయా లేదా అని ఎస్టీ కమిషన్గా నేను ప్రతి జిల్లాలో తిరుగుతాను. అదేవిధంగా ఈరోజు అధికారులతో కాకుండా మా కులస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఆత్మీయ సమ్మేళనం. కాబట్టి ఈ మా జాతి ముందంజుగా ఉండాలి, అన్ని అవకాశాలు చదువులో కానీ విద్యలో కానీ ఇంకా ఏదైనా వ్యాపారంలో కానీ ముందు ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఎస్టీ కమిషన్ పనిచేస్తుంది. అన్ని సౌకర్యాలు అందే విధంగా ఎస్టీ కమిషన్ ముందు ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకురండి. అన్ని అధికారులతో చర్చించి వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా ఎస్టీ కమిషన్ ముందుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నట్టు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఎస్టీలు ప్రతి ఒక్కరు చదువుకోవాలా, విద్యావంతులు కావాలా, మేధావులు కావాలా. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగం ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా జాతి బిడ్డలందరూ చదువుకోవాలా. ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత మా కుల పెద్దలతో ఉంది. ప్రతి ఒక్కరు ఏ పని చేయొద్దండి, అందరు పిల్లల్ని చదివించండి. ఇంకా ఏదైనా ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి రండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు కల్పించే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములను ఎవరైనా ఆక్రమించినారని మా దృష్టికి వస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిపించుకొని పరిష్కరిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా మేజర్ సమస్య అయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఆ సమస్యను పరిష్కరించే విధంగా మా జాతికి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను.
కానా బద్వేల్ నియోజకవర్గమైనా, గుంటకల్ నియోజకవర్గమైనా, శ్రీకాకుళం నియోజకవర్గం, ఏ నియోజకవర్గాలైనా మా ఎస్టీలు ఏదైనా సమస్యలు ఉందని మా ఎస్టీ కమిషన్ దృష్టికి వస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా మేము ముందుంటాం. ఇంకా ఎక్కువ సమస్య అయితే పై అధికారులు ముఖ్యమంత్రి గారిని కానీ కలుసుకొని, సార్ మా సమస్యలు వెంటనే మా ఒళ్ళు బయట అవేర్నెస్ లేని వాళ్ళు మా ఒళ్ళుకి ఏదైనా కల్పించండి సార్, మా ఎక్కువ ఎందుకంటే మా జీవనాధారం అంతా అడవుల్లో బతుకుతాం సార్, మాకు ఏదైనా అన్ని సమస్య లేకుండా చేయమని ప్రభుత్వం తీసుకెళ్ళి ఎస్టీ కమిషన్ ముందుంటానని తెలియజేస్తున్నాను. అన్న, గత ప్రభుత్వంలో గిరిజనులు సమస్య ఉండేది వాస్తవమే. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్క సమస్యను ఎస్టీ కాలనీలో కానీ రోడ్లు ఉండాలా, వాటర్ సమస్య లేకుండా చేయండి, అదేవిధంగా పింఛన్లు ఎక్కడ లేకుండా చేయమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా ఎస్టీ కమిషన్ పనిచేస్తుంది. ఎక్కడ కానీ ఇప్పుడు రాష్ట్రంలో రోడ్లు లేని కాలనీ లేదని నేను అనుకుంటున్నాను. ఏదైనా అది మా దృష్టికి తీసుకొస్తే వెంటనే 6 నెలల్లోనే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి, సార్ మా కాలనీకి రోడ్డు వేయండి, వాటర్ సమస్య లేకుండా చేయండి అని పరిష్కరించే విధంగా మేము ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీలో 2 దశాబ్దాలుగా విశేష సేవలు అందిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఏపీపీటీటీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలోని విశ్వేశ్వరయ్య భవన్లో ఈరోజు ఏపీపీటీటీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7,800 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని, అయితే వారికి ఇచ్చే జీతాల్లో కాంట్రాక్టర్లు దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. సమయానికి జీతాలు ఇవ్వకపోవడం వంటి సమస్యల వల్ల కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మిగిలిన ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరి నిర్ణీత వేళ్లలో జీతాలు చెల్లించాలని, ఆర్టీసీ సంస్థ నుంచి నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బ్యాంక్ అకౌంటుకు జీతాలు వచ్చే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నంబర్ 7 ఇంప్లిమెంట్ చేయాలని, ప్రతి నెల 1వ తేదీకి అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు చెల్లించే విధానాన్ని తీసుకురావాలన్నారు. అలాగే 26,000 రూపాయల సమాన పనికి సమాన వేతనంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు పనిచేసే ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికులకు ఆర్టీసీ డిస్పెన్సరీలో, హాస్పిటల్లో ప్రథమ చికిత్స అందించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు. జీవో నెంబర్ 7 ప్రకారం కనీస వేతనాలు, ఎంటీఎస్ ప్రకారం కనీస వేతనాలు అమలు పరచాలి. ఇవ్వాలి. ఆర్టీసీలో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనాలు ఇవ్వాలి. ఆర్టీసీలో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలు. జై టీఓసీ, జై టీఓసీ. అమలు చేయాలి ఎంటీఎస్ విధానాన్ని, అమలు చేయాలి ఎంటీఎస్ విధానాన్ని, అమలు చేయాలి ఎంటీఎస్ విధానాన్ని, అమలు చేయాలి, అమలు చేయాలి ఎంటీఎస్ విధానాన్ని, అమలు చేయాలి, అమలు చేయాలి. మా బయట
ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఈ పర్వం కొనసాగుతూ ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడ కూడా ఫిలప్ చేయకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నింపడం ప్రారంభం చేసి ఈరోజు దాదాపు 10,000 మందికి చేరుకునింది. ఇది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. సరే, ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేటువంటిది ఒకరి కింద ఉండేటువంటి పరిస్థితి లేదు. దాదాపు 15-16 డిపార్ట్మెంట్లుగా మార్చి రకరకాలుగా ఈ ఆర్టీసీ వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నారు ఆర్టీసీలో. దీనికి సంబంధించి ఎక్కడ ఎవడు కాంట్రాక్టరో తెలియనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. 15 మందికి, 5 మందికి, 3 4 ఒక డిపోలో కాంట్రాక్టర్ ఒకడు ఉంటారు. కానీ ఆ కాంట్రాక్టరు ఎక్కడ ఉంటాడో తెలియదు. వాడికి ఉన్నటువంటి సమస్యలు అడిగేదానికి వీలు లేకుండా ఉంది. కాబట్టి జీతము ఇవ్వలేదు, జీతం తక్కువ ఇస్తున్నారని చెప్పి అడిగితే ఇంటికి పండి రేపటి నుంచి రావాకండి అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఈ విషయం ఆర్టీసీ అధికారులకు అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఏమాత్రము లెక్క చేయడం లేదు కాంట్రాక్టర్లు. ఆర్టీసీ అధికారులు మాట్లాడతామంటున్నారు తప్ప వారిని కట్టడి చేయలేకున్నారు. కాబట్టి వెంటనే ఆర్టీసీ అధికారులు కలగజేసుకోవాలా. ఇస్తున్నటువంటి జీతం ఏదైతే ఇస్తామని చెప్పి, ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ప్రకటించిన మేరకు మేము జీతాలు ఇస్తామని చెప్పేటువంటి ఆర్టీసీ అధికారులు వారికి సంబంధించినటువంటి పిఎఫ్లు, ఈఎస్ఐలు సక్రమంగా జమ అవుతున్నాయా లేదా అనేది కూడా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేశాం. కానీ ఈరోజు పిఎఫ్లు, ఈఎస్ఐలు కట్టేటువంటి సందర్భంలో అనేక మోసాలు చేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లు. ఎంత కడుతున్నారో కరెక్ట్గా తెలియనటువంటి పరిస్థితి. చలానాలు ఈరోజు తప్పుడు చలానాలు సృష్టించి తప్పుడు చలానాలు అధికారుల దగ్గర పెడతా ఉన్నారు. బిల్లులు చేసుకునే దానికోసం అధికారులు బిల్లులు చేయాలంటే చలానాలు చూపించాలా. ఆ చలానాలు, పాత చలానాలు, కొత్త చలానాలు కలిపి కొట్టు కాబేటరంగా అని చెప్పేసి చూపించి బిల్లులు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము అడిగేది ఒకటే, ఇస్తున్నటువంటి జీతం సక్రమంగా ఇవ్వాలి. ఏటీఎం కార్డులు కాంట్రాక్టర్ల దగ్గర పెట్టుకున్నారు, పాస్బుక్లు కాంట్రాక్టర్ల దగ్గర పెట్టుకున్నారు. జీతాలు వేస్తారు, తీసుకుంటారు. ఆఫీషియల్గా రికార్డెడ్గా మేము జీతం కరెక్ట్గా వేసినామని చెప్పుకునేదానికి పాస్బుక్ల్లో జీతాలు వేసి ఏటీఎం కార్డుల్లో ఈరోజు డ్రా చేసుకుంటా ఉన్నారు. ఏటీఎం కార్డులో డ్రా చేసుకొని వాళ్ళకు 6,000, 7,000, 7,500 చేతుల్లో పెట్టి మిగతా డబ్బులన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు వీళ్ళు కాంట్రాక్టర్లు. కాబట్టి ఇటువంటి దుర్మార్గకరమైన విధానం కొనసాగుతూ ఉందని చెప్పినప్పటికీ కూడా కట్టడి చేయలేకున్నారు. అదేవిధంగా ఈరోజు బెదిరింపులు ఎక్కువైనాయి. ఇంటికి పొమ్మంటూ ఉన్నారు, ఉన్నటువంటి తీసేస్తూ ఉన్నారు. తీసేసినటువంటి వాళ్ళని పెట్టుకోమని అడిగితే అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు తీసేస్తున్నారో తెలియదు. కాబట్టి ఇటువంటి దుర్మార్గ పరిస్థితి కొనసాగుతూ ఉన్నది ఆర్టీసీ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో. కాబట్టి దీన్ని కట్టడి చేయాలని చెప్పి అధికారులను అడుగుతూ ఉన్నాం. అదే పద్ధతిలో జీతాలు అనేటువంటివి కనీస వేతనాలు అమలుపరచాలా. కనీస వేతనాలు 26,000 అమలుపరచాలా. ఈరోజు డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈరోజు అన్స్కిల్డే, లేకపోతే ఇంకొక కంప్యూటర్ దగ్గర పనిచేసే వాళ్ళు అన్స్కిల్డే. మామూలుగా మెకానిక్గా పనిచేసే వాళ్ళు కూడా అన్స్కిల్డ్ జీతాలే ఇస్తూ ఉన్నారు. శ్రామిక పనిచేసే వాళ్ళు అన్స్కిల్డ్గా జీతాలే ఇస్తూ ఉన్నారు. స్వీపర్కి ఇచ్చేటువంటి జీతాలే అందరికీ కొనసాగిస్తూ ఉన్నారు.
స్వీపర్లకైతే మరి దుర్మార్గంగా 5,000 6,000 చేతుల్లో పెడతా ఉన్నారు. ఈరోజు కొంతమంది కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వకుండా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అడిగినా కానీ పట్టించుకోవడం లేదు అధికారులు. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతిలో ఎవరికి కంప్లైంట్ చేయాలనో తెలియనటువంటి పరిస్థితి. ఆర్ఎంకు కంప్లైంట్ చేయాలన్నా, ఈడీ కంప్లైంట్ చేయాలన్నా, డిఎం కంప్లైంట్ చేయాలన్నా ఒక్కొక్కరు చేతిలో ఉన్నారు. అంటే ఒక డిపోలోనే ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి అది ఆర్ఎం ఆఫీస్కు కనెక్టెడ్, కొంతమంది ఈడీ ఆఫీస్కి కనెక్టెడ్, కొంతమంది డిఎం ఆఫీస్కి కనెక్టెడ్. కాంట్రాక్టర్లు మాత్రము 18 మంది 15 మంది కాంట్రాక్టర్లు ఒక డిపోలోనే పనిచేస్తూ ఉంటారు కాంట్రాక్టర్లు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. దీనంతా కూడా ఒకే కొడుకుని తీసుకొచ్చి ఆర్టీసీ ఎంప్లాయీస్లో ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఒక ఆప్కాసులో చేరుస్తారా, ఆప్కాస్ జీతాలు ఇస్తారా అనేటువంటిది తేల్చాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్టీసీ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలనేది మా ప్రధానమైన డిమాండు. అదే పద్ధతి అంతవరకు కనీస వేతనాలు అమలు పరచాలని చెప్పేసి మేము ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం డిమాండ్ చేస్తూ ఉన్నది. జిల్లాలోని పెండ్లిమరి మండలం నంది మండలం గ్రామంలో కొండపై వెలిసిన శ్రీ కొండ గంగమ్మ తల్లి తిరునాళ ఘనంగా జరిగింది. ఆలయ ఈవో మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో తిరునాళ మహోత్సవం భక్తులు గ్రామస్తుల సహకారంతో వైభవపేతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజస్వామి నేతృత్వంలో అర్చక బృందంతో శ్రీ కొండ గంగమ్మ తల్లికి విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో మేళతాళాలు, బాణసంచాలతో పాటు వేల సంఖ్యలో భక్తజనం మధ్య కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన గుంతకల్లు బ్యాండ్, కోలాటం, తెనాలివారి వేషధారణ, డీజే మ్యూజిక్, కోలాటం కార్యక్రమాలు శోభాయమానంగా కనిపించాయి. బండలాగుడు పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులను ఈ సందర్భంగా ప్రదానం చేశారు. అలాగే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 3 రోజుల ఆలయంలో గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే దర్శనార్థం భారీగా తరలివచ్చిన భక్తులకు దాతల సహకారంతో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ వాణి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. పెండ్లిమరి సిఐ చల్లని దొర తన సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి అనంతపురం జిల్లా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అకాల మరణం పార్టీకి తీరని లోటు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వెల్లడి. కార్పొరేషన్తో పాటు ఇతర ఎన్నికల్లో వైసీపీ విజయ్ దుందుబి ఖాయం. వైసీపీ నాయకుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో వైసీపీ జిల్లా నేతల ధీమా. గిరిజనుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలతో పాటు వారి అభివృద్ధికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.